ఈ శ్రీకుర్మంలో విష్ణుమూర్తి విష్ణు భగవానుడు ఆయన సాక్షాత్తు తాబేలు అంటే కుర్మం అవతారంలో మనకి ఇక్కడ దర్శనమిస్తాడు. ఇక్కడికి రావడం వల్ల గ్రహ దోషం పోతుంది. అండ్ ఇక్కడ మెయిన్‌గా యూనిక్ థింగ్ వచ్చేసి ఇక్కడ అన్ని టెంపుల్స్‌కి ఒక ధ్వజస్తంభం ఉంటాయి. ఇక్కడ 2 ధ్వజస్తంభాలుంటాయి టెంపుల్స్‌లో. అండ్ ఇక్కడ మనకు అక్కడ చిన్న గుడి కనిపిస్తుంది కదా! అక్కడ చూసుకుంటే శ్రీ చైతన్య మహాప్రభు వారి పాద గుర్తులు ఉన్నాయి. సాక్షాత్ ఆయన అప్పటి కాలంలో ఇక్కడికి వచ్చాడని చెప్పేసి ఆనవాళ్ళను చూపిస్తూ మనకు అక్కడ ఆయన పాద గుర్తులు అయితే అక్కడ పెట్టడం జరిగింది. టెంపుల్ లోపలికి వెళ్తే కనుక మనకు టోటల్గా రైట్ సైడ్లో మనకు అవి కనిపిస్తూ ఉంటాయి, తాబేళ్ళు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారాలు. టెంపుల్ లోపలికి వచ్చాక చూసుకుంటే ఇట్లాంటి స్తంభాలు మొత్తం మనకు టెంపుల్ చుట్టూర్తా 108 స్తంభాలు అయితే ఇక్కడ స్థాపించడం జరిగింది. త్రివిధాచార్యులు అంటే ఆదిశంకరాచార్యులు అట్లా ఒక 3 వర్గాలకు చెందిన ఆచార్యులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ టెంపుల్ని కూడా దర్శించడం జరిగింది వాళ్ళందరూ వచ్చేసి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు టెంపుల్కి వెనక భాగంలో ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, అదొకటి. మళ్ళీ అటు గుడి ముందు ఒక ధ్వజస్తంభం, అక్కడొకటి. సో మనం టెంపుల్ లోపలికి వచ్చాక ఇక్కడ మనం నడుచుకుంటూ చూస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో టోటల్గా మనకు బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ టెంపుల్ ఎట్లా ఏర్పడింది, దీని విశిష్టత ఏంటి అని, అండ్ తర్వాత దీని యొక్క రూపకల్పన ఎట్లా చేశారని టోటల్గా ఇక్కడ స్టోరీ అయితే మనకు రాసి ఉంటుంది. చాలా పాజిటివ్ అంటే పాజిటివ్ వైబ్ ఉంది టెంపుల్లో. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఓన్లీ శ్రీకాకుళం డిస్టిక్లో కుర్మ గ్రామంలో మాత్రమే ఇది ఉంటుంది. సముద్ర తీరానికి అతి దగ్గరలో ఈ గుడి అనేది కొలువై ఉంది.